దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మనం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా 11 వచనాల వరకు మనం చదువుకొని అందులో నుండి కొన్ని సంగతులు ధ్యానిస్తూ వస్తున్నాం. ఇద్దరు భార్యాభర్తల గురించి మనం ధ్యానిస్తున్నాం. వారి పేర్లేంటి చెప్పాలి? అననీయ, సపీరాలు. ఓకే, వారిద్దరు భార్యాభర్తలు. మరి వారు ఏం చేశారు? వారు చేసిన పని ఏంటి? వారు చేసినటువంటి విషయాలు మనము ఏం నేర్చుకుంటున్నాం? చాలా విషయాలు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారిద్దరూ భార్యాభర్తలు ఏకమై పొలం అమ్మి అందులో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి మొత్తం ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. అంతేనా? రైట్, అవును, అలాగే చెప్పారు. అయితే అది దేవుని దృష్టికి మంచిదా చెడ్డదా? చెడ్డది. ఎలాగంటే మోసం చేయడం. మొదటిగా వారిని వారే మోసం చేసుకుంటున్నారు. తర్వాత మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఏకీభవించారు అని వాక్యం ఉంది. ఇంకా చెప్పాలంటే దైవ సేవకులతో కూడా అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పడం ద్వారా వారు తప్పు చేశారు. ఇక మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇంకా చాలా భాగాలు మనం ధ్యానించవచ్చు. ఓకే, ప్రాముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు మనము ఇందులోంచి నేర్చుకుందాం. ఇది పార్ట్ 4గా అనుకోవచ్చు, 4వ భాగం అనుకోవచ్చు. అననీయ సపీరాల గురించి మనము నేర్చుకునే వాటిలో 4వ భాగం మనం అనుకోవాలి. ఓకే, ఏంటి అని అంటే అననీయ చేసిన పాప మూలంగా సంఘము ఆధ్యాత్మిక జీవానికి లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ జీవితానికి సంఘానికి చాలా అపాయము కలిగిందంట. భంగము కలిగింది. చెప్పండి, ఏం కలిగింది? భంగం కలిగింది. ఎందుకు అంటే వారు ఎప్పుడైతే అలాగ అబద్ధాలాడుతూ వచ్చారో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మధ్యలో ఉన్నాడు కనుక దేవుని యొక్క శక్తి, నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధత, అభిషేకము, సేవకులతో అబద్ధం ఆడినప్పుడు లేకపోతే దేవుని ఎదుట వారు ఖచ్చితంగా నిక్కచ్చిగా అబద్ధము చెప్పినప్పుడు వారి మీదకి దేవుని శిక్ష వచ్చినట్టుగా మనం చదువుకున్నాం. శిక్ష రావడం వల్ల ఏం జరిగిందంటే అననీయ తన భార్య ఇద్దరు చనిపోయారు. మరి ఈ విషయము సంఘానికి చాలా భయాన్ని కలిగించిందని 11వ వచనంలో రాయబడింది. ఏముంది తెలుసా? సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయం కలిగిందంట. భయపడిపోయారు. సంఘములో ఒక భయము లేకపోతే ఆత్మీయ జీవితానికి ఒక భంగము కలిగినట్టే, సంఘానికి ఒక పెద్ద తీవ్రమైన నష్టము కలిగినట్టే. ఎవరు చేసిన పనికి? అననీయ సపీరాలు చేసిన పనికి. మరి సంఘములో ఉంటూనే, దేవుని బిడ్డలుగా ఉంటూనే వారు సాతానుకు చోటు ఇవ్వడం ద్వారా, అపవాదికి వారు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో దాని ద్వారా వారు మోసము చేయడం, అబద్ధం చెప్పడం, కపటము, వంచన ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. వీటి వలన సంఘానికి తీవ్రమైనటువంటి నష్టం కూడా కలిగింది. ఆధ్యాత్మికంగా భయము ఒకవైపు అంటే ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయము కలిగింది అని మనము చదువుకుంటున్నాం. ఇంకా అంత మాత్రమే కాదు కానీ ఆ అపాయము తొలగించడానికి దేవుడు తీవ్రమైన శిక్షను కూడా పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు అలాగే కంటిన్యూ చేస్తే దేవుడు అలాగే ఊరుకున్నాడు అనుకోండి, ఒక కొరుకుడు పుండులాగా సంఘం అంతటి కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. కొరుకుడు పుండులాగా అంటే ఒక క్యాన్సర్ లాగా అది మొత్తం కూడా విస్తరించిపోతుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దానికి వెంటనే పనిష్మెంట్ ఇచ్చేశాడు. వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ ఏంటి అని అంటే ఇద్దరికి శిక్షను పంపించాడు. అంటే దేవుడు పాపాన్ని చూస్తూ సహిస్తూ ఊరుకునేవాడు కాదు. అయితే మనుషులైతే ఊరుకుంటారు, ఏముందిలే చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా అని మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధుడైన దేవుడు అంట దాన్ని అలా చూసి చూడనట్టుగా ఉండడు. వింటున్నారా? చూసి చూడనట్టుగా దేవుడు ఉండడు. మనుషులు ఉంటారేమో, దేవుడు అలా ఉండేవాడు కాదు. అందుకని కపటానికి, అబద్ధాలకు రావాల్సిన శిక్షను గురించిన భయము చాలా సవ్యంగా ఉంది. నిజమే, దేవుడు ఆయా సందర్భాల్లో చూసినప్పుడు చాలా విధాలుగా దేవుడు ఆ పాపాన్ని ఖండిస్తూ వచ్చాడు. అయితే కొంతమంది దేవుని పక్షంగా ఉండి
దేవునికి కలిగినటువంటి ఆ రోషము కలిగి కూడా పాపాన్ని ఎదిరించిన భక్తులు పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలు కూడా ఉన్నారు. మరి సంఘం ఏంటి? సంఘం కూడా అలా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఏ పాపమైనా సంఘంలో ఉండొచ్చు, మన ఇండ్లలో ఉండొచ్చు, లేదా మన కుటుంబంలో ఉండొచ్చు, మన జీవితంలో ఉండొచ్చులే అని మనం అనుకోవచ్చా? దేవుడైతే అనుకోవట్లేదండి. దేవుడైతే అనుకోవట్లేదు. తప్పుని తప్పుగానే ఎంచాలి, తప్పును తప్పుగానే చూడాలి. తప్పును కూడా సమర్థించుకోవడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు అంటారు. దేవుడు ఏం చేశాడంటే దానికి పనిష్మెంట్ ఇచ్చేసాడు. వెంటనే దాన్ని అక్కడి నుంచి తీసివేశాడు. ఏం చేశాడంటే ఇంకొకరు ఆ పని చేయకుండా, ఇప్పుడు వీరిద్దరు భార్య భర్తలు చేశారు కదా అననీయ సఫీరాలు, సేమ్ వాళ్ళలాగా మరి ఇంకొక ఫ్యామిలీ చేయరా? చేసే ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు చేశాడు. ఏం చేశాడంటే వారిని అక్కడే శిక్షించాడు. దానివలన మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. భయము కలిగింది. క్రైస్తవులు పాపం చేసేందుకు భయపడుతూ ఉంటే సంఘము చాలా పవిత్రంగా ఉంటుందంట. హల్లెలూయా చెప్దామా? ఆమేన్. క్రైస్తవులు నిజంగా పాపం చేసేందుకు భయపడాలి. తప్పు చేసేందుకు దేవుని బిడ్డలు భయపడాలి. అమ్మో, తప్పు చేయకూడదు, దేవుని పిల్లలు పాపము చేయకూడదు, పొరపాటు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇలాగా పాపము చేయడానికి క్రైస్తవులు భయపడుతుంటే సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల కుటుంబాలైనా పవిత్రంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఆ విషయాన్ని మనము అననీయ సఫీరాల జీవితంలో నుండి, ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. ఈరోజు ఇంకా కొంచెము డీటెయిల్స్గా కొన్ని విషయాలు, అంటే దీనికి రిలేటివ్గా ఉన్నటువంటి కొన్ని సంగతులు ఈరోజు ధ్యానం చేద్దాం. ఒక 10-15 నిమిషాలు జ్ఞాపకం చేసుకోండి. కొత్త నిబంధనలో ఉన్న ఈ భార్య భర్తలు, వీరిద్దరూ ఆదర్శవంత దంపతుల, మాదిరికరమైనటువంటి భార్య భర్తలు అంటారా? ఇతరులకు ఆదర్శంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉన్న భార్య భర్తలేనా వీరు? లేదు, కాదు. ఒక విధంగా చెప్పాలంటే చెడ్డ భార్య భర్తలే అనుకోవాలి. అంటే మంచి క్యారెక్టర్ లేని వారు, పొరపాటు చేసిన వాళ్ళు, తప్పిదం చేసిన వాళ్ళే. మరి ఇలాగ ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఇక చాలా మంది మనం చూడొచ్చు. కొన్ని విషయాలు కొంతమంది గురించి మీకు ఈరోజు పరిచయం చేస్తాను. ఆదాము, హవ్వ ఇద్దరు కూడా పొరపాటు చేసిన వాళ్ళే కదా. సరైనటువంటి విధానంలో వారి భార్య భర్తలు లేరు. చాలా పొరపాట్లు, చాలా మిస్టేక్ చేశారు. మనం మాదిరిగా తీసుకోవచ్చా అంటే లేదు, తీసుకోవడానికి లేదు, ఛాన్స్ లేదు. ఇంకెవరు? పాత నిబంధనలో లోతు భార్య. లోతు ఎవరు? అబ్రహాము యొక్క సహోదరుని కొడుకు కదా. మరి అబ్రహాము శారాలాగా లోతు భార్య లేరండి. పొరపాట్లు ఉన్నాయి వారి జీవితంలో కూడా. నిజంగా చాలా పొరపాట్లు ఉన్నాయి. మనము ఇంకొక వ్యక్తిని చూడొచ్చు. ఇంకొక ఫ్యామిలీ ఏంటంటే, రాజుల గ్రంథంలో అహాబ్ అనే రాజు ఉన్నాడు. అతని భార్య యెజబెల్ ఆమె పేరు. వీరిరువురు కూడా చెడ్డ భార్య భర్తలే. ఇక అననీయ సఫీరా. అయితే కొంతమంది భార్యలు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది భర్తలు మంచి వాళ్ళు కాదు. కొంతమంది భర్తలు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది భార్యలు మంచి వాళ్ళు. ఉదాహరణకు యోబు భార్య. యోబు మంచివాడు, యోబు భార్య మంచిది కాదు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. ఎంత నష్టాలు జరిగినా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, ఆయనే ఇచ్చాడు, ఆయన తీసి మనం ఏం తేలేదు కదా అని దేవుని స్తుతించాడు. కానీ భార్య వెంటనే దూషించడం, తిరిగి దేవుణ్ణి నిందించడం, భర్తను దూషించడం, నువ్వు చావు అని చెప్పి భర్తను దూషించిన స్త్రీగా కనిపిస్తుంది. భర్త మంచోడు కానీ భార్య మంచిది కాదు. మరి కొంతమంది భర్తలు మంచోళ్ళు కాదు, భార్యలు మంచోళ్ళు ఉన్నారు. ఉదాహరణకి నాబాలు, అబిగయలు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది వారి గురించి. నాబాలు మంచోడు కాదు, భర్త మోటువాడు, దుర్మార్గుడు అంట. మాట్లాడడం రాదు, మర్యాదగా ఉండడం తెలియదు, ఎదుటి వారిని మంచిగా పలకరించడం తెలియదు, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, ఎదుటివారి గురించి లెక్క చేయకుండా ఎదుటివారిని మాట్లాడేవాడు. దురుసు, మోటువాడని అతని గురించి, అతని చర్యల గురించి చెప్పబడింది. కానీ అతని భార్య అబిగయల్. ఏం పేరు? అబిగయల్. ఆమె జ్ఞానవంతురాలైన స్త్రీ, మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ, చాలా జ్ఞానవంతురాలు, అందమైన స్త్రీ, దేవునికి భయపడే స్త్రీ. ఆమె అతిథులను, సేవకులను గౌరవించిన స్త్రీ. జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు. కానీ కొంతమంది మంచి భర్తలు లేరు. కొంతమంది మంచి భర్తలు ఉన్నారు, కొంతమంది మంచి భార్యలు లేరు. కొంతమంది భార్య భర్తలు ఇద్దరూ చెడ్డ వాళ్ళే ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది భార్య భర్తలు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి పాత నిబంధనలో
అబ్రహాం చాలా మంచివాడు, ఆయన భార్య చాలా మంచిది. ఎలాగంటే వారు దేవుని ప్రేమించారు, అతిథులను గౌరవించారు, పరిచర్య చేశారు. వారి గురించి కూడా క్లుప్తంగా బైబిల్లో మరి చాలా వాక్యాలు కూడా రాయబడి ఉన్నాయి. వారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇక వారిద్దరూ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, విశ్వాసులకు తల్లి శారా దీవించబడ్డారు. గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తులు వాళ్ళు. దేవుని వెంబడించారు. దేవుడు చెప్పిన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, కానీ అబ్రహాం వెళ్ళాడు. అబ్రహామును గౌరవించి పిలుపుకు లోబడి అబ్రహాము సమర్పణలో పాలు పొంది ఆమె విశ్వాసంతో తన భర్తను వెంబడించింది. మాదిరి కలిగిన స్త్రీగా ఉన్నది. మరి కొత్త నిబంధనలు కూడా ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, అకుల ప్రిస్కిలా అని. వారిరువురు కూడా వారి యొక్క సొంత ప్రాంతాలను విడిచి వేరే ప్రాంతానికి వచ్చి అక్కడ ఉంటున్నప్పుడు అక్కడికి వచ్చిన దైవ సేవకుడు అపొస్తలుడైన పౌలుని చేర్చుకున్నారు. అపొస్తలుల కార్యం 18:1 ఉంటుంది. అలాగే రోమపత్రిక 16:3-4 వారి గురించి అపొస్తలుడైన పౌలు చెప్తాడు. వారంట భార్యాభర్తలు ప్రయాసపడ్డారు పరిచర్యలో. మరి అపొస్తలుడైన పౌలు గారికి దైవ సేవకునికి సహకారంగా నిలిచారు. ఎంత సహకారం అంటే వారి ప్రాణములు సహితం లెక్క చేయలేదంట. పౌలు గారు అంటాడు, నా ప్రాణము కొరకు వారి ప్రాణం ఇచ్చటికైనా వారు తెగించిరి అంటాడు. సేవకుని యొక్క ప్రాణము కాపాడడానికి వారి ప్రాణాలు అడ్డు పెట్టారట వాళ్ళు. అలాంటి భార్య భర్తలు కొత్త నిబంధనలో మరి అకుల ప్రిస్కిలని మనం చూస్తాం. మంచి భార్య భర్తలు ఉన్నారు, చెడ్డ భార్య భర్తలు ఉన్నారు. చెడ్డ భార్య భర్తలు చూసాం కదా, ఎవరు? ఆదాము, హవ్వ. వాళ్ళు ఏం చేశారో క్లుప్తంగా ఈరోజు వారి గురించి తర్వాత కొన్ని విషయాలు నేర్చుకుందాం. తర్వాత లోతు భార్య ఏం చేశారు అంటే, లోతు అబ్రహాం మాట కాదని వెళ్ళిపోయాడు, ఉండరాని చోట నివాసం ఉన్నాడు. లోతు భార్య ఇంట్లో ఎప్పుడు కూడా పరిచయం చేసినట్టుగా ఆమె గురించి ఎక్కడ రాయబడలేదు, కానీ లోకాశలతో నింపబడింది. ఒకసారి దేవుడు పారిపోమని చెప్పినప్పుడు ఆమె పారిపోకుండా ఇంకా తన యొక్క వెనకటి జీవితాన్ని చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమ వైపు చూడొద్దంటే చూసి ఉప్పు స్తంభం ఒక రాయిగా స్తంభంగా మిగిలిపోయింది. ఏం చేశారు? చెడ్డవాళ్ళుగా ఎలా మారి, ఎందుకు వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారంటే వాళ్ళ గురించి కొన్ని వారి క్రియలు, వారి యొక్క విధానము, వారి జీవితం అక్కడ కనిపిస్తుంది. విశ్వాసం లేదు, దేవుని మాట మీద నమ్మకం లేదు, గౌరవం లేదు. ఈ అహాబు యెజబెల్ అనే వారు కూడా చెడ్డ భార్య భర్తలు చెప్పానుగా, రాజు రాణి. వీరి గురించి కూడా మొదటి రాజుల గ్రంథం 21 అంతా కూడా ఉంటుంది అనమాట. అహాబు రాజు, యెజబెల్ రాణి గురించి. వీరేంటంటే దేవునికి విరోధంగా ఉన్నవారు, దేవుని ప్రవక్తలను చంపేవారు, హింసించేవారు అన్నమాట. ప్రజలను క్రూరమైన పరిపాలన చేశారు. వారి ఇష్టానుసారంగా జీవితం జీవించినటువంటి వాళ్ళు అనమాట. దేవునికి భయపడలేదు, మనుషులను లక్ష్య పెట్టలేదు. క్రూరాతి క్రూరంగా వారు పరిపాలన, నిరంకుశ పాలన చేసిన వాళ్ళు. నిజంగా దేవుని ఉగ్రతతో వాళ్ళు చంపబడ్డారు. చెడ్డ భార్య భర్తలు, మంచిదంటూ లేదు వారికి. ఒక మంచి తరాన్ని వారు ఇవ్వలేదు, మంచిగా మాదిరికరంగా వారు నెక్స్ట్ తరానికి వారు ఉండలేకపోయారు. అలాంటి పరిపాలన చేసిన వాళ్ళు. ఇక మనం చదివినాము కొత్త నిబంధనలో అననీయ సప్పీరాలు కూడా ఏం చేశారు? సాతానుకు చోటిచ్చి సంఘానికి విరోధమైన, దేవునికి విరోధమైన ఆలోచనను సంఘములో ప్రవేశపెట్టారు. అంటే దీన్ని గనక దేవుడు అక్కడ ఖండించకపోతే, దేవుడు దాన్ని అక్కడ ఆ పనిష్మెంట్ చేయకపోతే, అంటే శిక్షించి ఆ పాపాన్ని దేవుడు తుడిచివేయకపోతే అది మెల్లగా సంఘములో స్ప్రెడ్ అయ్యేది అనమాట. అంటే సంఘానికి ఒక చెడ్డ మాదిరిని తీసుకొచ్చారనమాట ఇద్దరు ఏకీభవించి. అర్థమైందా? మీరు చెడ్డ భార్య భర్తలు ఎలా అయ్యారు? అననీయ సప్పీరాలు. మంచి భార్య భర్తల గురించి విన్నాం, చెడ్డ భార్య భర్తల గురించి వింటున్నాం. భర్త చెడ్డోడైతే భార్య మంచిది ఉంది, భార్య మంచిదైతే భర్త చెడ్డోడు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇద్దరు చెడ్డ వాళ్ళు అయిపోయారు. ఎందుకు అలా జరిగింది అని అంటే, బయట ఎప్పుడైతే సాతానికి వారు హృదయంలో, మనుషుల ఆలోచనలో చోటిచ్చారో ఆ తర్వాత వారి ఆలోచన మారిపోయింది. వారికి సంఘములో వేషధారణ జీవితాన్ని ప్రారంభించారు. అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవడం. అది దేవునికి సంబంధించింది కాదండి. దయచేసి అపవాది ఏనాడో వేషధారణతో నిండినవాడు, మోసపుచ్చేవాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, అతడు పాపం చేశాడు, పాపం చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తాడు. ఆ పని దేవుడు చేయడు, ఎప్పుడు కూడా దేవుడు చేయడు. మరి అది అవకాశం ఇచ్చి వాళ్ళిద్దరు కూడా ఆ సంఘంలో ఒక చెడ్డ ఫ్యామిలీగా నిలబడిపోయారు, చెడ్డ భార్య భర్తలుగా నిలబడిపోయారు. కాబట్టి ఇలాగ మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న ఫ్యామిలీలు అందరి గురించి ధ్యానించాలంటే ఒక్కొక్క ఫ్యామిలీ గురించి ఒక్కొక్క వారం నేర్చుకోవచ్చు. ఓకే, ఈరోజు మనము మరి దేవుడు ఆ పాపాన్ని శిక్షించడానికి గల కారణాన్ని మనం చూస్తున్నాము అననీయ సప్పీరాల జీవితంలో. అననీయ సప్పీరా చేసినటువంటి ఆ పాప మూలంగా సంఘము ఆధ్యాత్మ జీవానికి భంగము, అపాయము కలిగింది.
మరి ఇప్పుడు చెప్పుకున్న ఈ భార్యాభర్తలు, చెడ్డ భార్యాభర్తలు కూడా వారు చేసిన దానికి నష్టం కలగలేదంటారా? కలగలేదా? తీవ్రమైన నష్టం కలిగింది. ఈరోజు ఆదాము అవ్వల గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. మరి వారు తప్పు చేసిన ద్వారా ఏం జరిగింది అంటే, ఇప్పుడు మనం అందరం పాపులుగా ఎందుకయ్యాం? అసలు మానవుల్లోని పాపం ఎలా ప్రవేశించింది? వారిని బట్టే, వారు చేసిన పొరపాటును బట్టే. దేవుని మాటను విని లోబడి ఆ మాట ప్రకారం వారు ఉంటే శత్రువైన సాతాను మాట ఇంకా వినే పని వారికి ఉండకపో. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో శత్రు మాట వినాల్సి వచ్చింది. ఒకటే అమ్మా, మనము వాక్యం వినట్లేదంటే, వాక్యానికి లోబడట్లేదంటే మరి ఇంకొకటి వింటాం, ఇంకొకటి లోబడతాం. చేయాల్సింది మొదటి ఇదే. ఇది మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఇంకా బయట విషయాలకు అంటే శత్రువు యొక్క మాటలకు, సాతాను యొక్క ఆలోచనలకు లోబడి మనము ఇంకా లోకాశల్లో పాపంలో పడిపోం. పొరపాటు ఎక్కడ జరిగింది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం, క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 3:6 చదవండి. 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియును వివేకమిచ్చు రమ్యమైనదునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూడండి, ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే అప్పటికే సాతాను అవ్వ దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? సర్ప రూపంలో వచ్చాడు. అంటే సర్పం అనేది ఒక జంతువు, పాము అనేది 4 కాళ్ళ జంతువు. అది దేవుడు శపించక మునుపు దానికి కాళ్ళు ఉన్నాయి. దేవుడు యెహోవా సృజించిన భూజంతువులలో సర్పము యుక్తి గలది. చాలా యుక్తి ఉంటుంది అనమాట ఆ జంతువుకి. అది సర్పం అని పేరు, కానీ అది కాళ్ళతో నడిచేది, పొట్టతో అప్పుడు ప్రాకలేదు. దేవుడు శపించిన తర్వాత పొట్టతో ప్రాకి మన్ను తింటుంది. సర్పజాతి, పాము జాతి అంతా కూడా అంతే. ఎన్నో రకాల పాములు ఉన్నా, అన్ని రకాల పేర్లు ఉన్నా, జాతి మాత్రం ఒకటి జాతి, పాము జాతి. అయితే దేవుడు శపించక ముందు ఆ జంతువు యుక్తి గలదిగా ఉంది. అయితే ఆ జంతువు, అది సర్పము అవ్వ దగ్గరికి వచ్చిందంట. వచ్చి ఏం చెప్పింది? 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములు కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు ఆ సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు ఆ స్త్రీతో చెప్పగా, వెంటనే తన ఆలోచన విధానం మార్చేసింది సాతాను. ఆమె ఆలోచన మార్చుకుంది, తన మనస్సు మారిపోయింది, అపవాదికి చోటిచ్చింది. ఎప్పుడైతే సర్పము మాట్లాడిందంటే సాతాను మాట్లాడుతున్నాడో, సాతాను మాట్లాడే మాటలకు తన హృదయము వెంటనే డైవర్ట్ అయిపోయింది, ఆకర్షించబడింది ఆ మాటలకు. ఎంత మా లాలలుగా ఉంటాయి సాతాను మాటలు. లోకంలో అపవాది మాటలు ఎలా ఉంటాయి? ఆకర్షించే మాటలు. లోకంలో ఉన్న మాటలు ఎలా ఉంటాయంటే మనము దేవుని విడిచిపెట్టే ఎంతగా మనల్ని ఆకర్షిస్తాయి. లోకంలో ఉన్న మాటలు, స్వరాలు, శబ్దాలు, మనం వింటున్నటువంటి మనుషుల మాటలు మనము దేవుణ్ణి విడిచిపెట్టి పాపం చేసే అంతగా మనల్ని ఆకర్షితులు చేస్తాయి. అంత ఈజీగా పడిపోతారు. ఈరోజు ఘోరమైన పాపం ఎందుకు జరుగుతుందంటే ఆ మాటల ప్రభావం. ఆ మాటలు, మాటకారి, సాతాను మాటకారి కదా, మాటలు బాగా మాట్లాడతారు. ఆ మాటల వలన పడిపోతారు, ఉచ్చుల్లో చిక్కులు పడిపోతారు. అవ్వమ్మ అలాగే పడిపోయింది. సాతాను చెప్పిన కొన్ని విషయాలు ఆమెకు హైలైట్ అయిపోయాయి, కొత్తగా అనిపించాయి, వింతగా అనిపించాయి, అద్భుతంగా అనిపించాయి. నిజమే కదా, జాగ్రత్త వినాలి. ఈరోజు దేవుని పిల్లలు అందరం కూడా ఏం వింటున్నాము? ప్రతి దినము ఎవరి మాట వింటున్నాము? వారి మాటలు ఎలాంటివి? మన జీవితాలు కడుతున్నాయా? మన జీవితాలు నాశనం చేస్తున్నాయా? మనం దేవుల్లో ఇంక ఎదుగుతున్నామా? ఆ మాటలు విని ఇంకా పాడైపోతున్నామా? దేవునికి దూరం అవుతున్నామా? దేవునికి దగ్గర అవుతున్నామా? లోకం మాటలు చూడండి. అంటే మోసపు మాటలు ఉంటాయి కదా, కుయుక్తితో కూడిన మాటలు లోకంలో ఉంటాయా? ఉండవా? వంచనతో కూడిన మాటలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. మనిషిని నాశనంలో నడిపించే మాటలు, పాపంలోని నడిపించే మాటలు, మనుషులను జీవితాలు పాడు చేసే మాటలు లోకంలో ఉంటాయి.
అయితే లోకంలో మాటలు ఎలాగొచ్చాయంటే సాతాను నుండి వచ్చిన ఆ యొక్క మాటలు అవి తెలివి కలిగిన మాటలు, తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త గమనించండి. మనం పరీక్షించాలి, మనం వింటున్న ప్రతి మాట మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తుందా, దేవుళ్ళు మనల్ని నిలబెడుతుందా, మన కుటుంబానికి మేలు చేస్తుందా, మన జీవితాలు బాగు చేస్తుందా ఆ మాటలు అని మనం పరీక్షించుకోవాలి. మరి అవ్వమ్మ గారు ఏదేమీ పరీక్షించుకోలేదు. ఏం చేసింది? వెంటనే ఫిదా అయిపోయిందంట. చాలా ఆమెకి ఎలా అంటే చాలా మంచిగా అనిపించాయి. అంటే దేవుడి మాటలు నచ్చలేదు అప్పటి వరకు. సాతాను చెప్పిన మాటలు, సర్పం చెప్పిన మాటలు చాలా బాగా అనిపించి వెంటనే ఎవరిని? తన భర్తని టార్గెట్ చేసింది. ఏం చేసిందంటే వెంటనే ఆమె వృక్ష ఫలాలు మంచివి, కన్నులకు అందమైనవి, వివేకమిచ్చు రమ్యమైనవి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ వచ్చింది పెద్ద సమస్య. ఇప్పుడు అననీయ సప్పీరాల పాపము సంఘానికి భంగాన్ని, సంఘంలో ఆత్మీయ జీవితానికి, సంఘం ఆత్మీయ ఎదుగుదలకు ఒక పెద్ద సమస్య, అపాయాన్ని తీసుకొచ్చింది కదా. వారిద్దరు సాతాను మాట విని ఏకీభించి అబద్ధం ఆడితే, కొంత దాచుకొని కొంత తెచ్చి ఇంతే మాకు వచ్చింది ఇంతే అని అబద్ధాలు చెప్తేనే దేవుడు శిక్షిస్తే సంఘానికి అంత నష్టం, ఆత్మీయంగా భయం. మరి ఇక్కడ కూడా సాతాను మాట అవ్వమ్మ విని ఈ మాటను తన భర్త కూడా షేర్ చేసి తాను తిని తన భర్తకి ఇచ్చి ఇద్దరు ఆ పండు తిని ఎంత నష్టాన్ని తీసుకొచ్చారు? మనిషిలోనికి పాపం వచ్చేసి, పాప నియమము, పాప స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు. కానీ వివిధ తంత్రాలు కల్పించుకొని మానవుడు దేవునికి దూరమై అపవాది యొక్క ఆలోచనలో, చిక్కుల్లో పడిపోయాడు. నిజమే, అవ్వమ్మ ఆ పండు తినడం, ఆదాముకి ఇవ్వడం, ఆదాము తినడం, ఇద్దరు ఆ పండు తినడం ద్వారా పాపం చేశారు. అవునా కాదు? ఈరోజు మానవులందరికీ పాపులు ఎలా అయిపోయారు? ఎందుకు పాపం వచ్చింది మనిషిలోనికి అంటే దేవుడు తినొద్దు అన్నది తిన్నారు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏమనుకుంటున్నారు? ఆజ్ఞ, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో ఇది చేయకూడదు అని చెప్పాడు, చేశాం, అప్పుడు పాపం చేసినట్టు. ఇప్పుడు ఈరోజు కూడా మనిషి పాపం చేస్తున్నాడు, పాపంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాడు. దేవుని యొక్క మాటను మీరి చేసే ప్రతిది కూడా పాపము. అర్థం చేసుకోండి. ఇప్పుడు పాపానికి శిక్ష కూడా వచ్చింది, అక్కడే పనిష్మెంట్ దేవుడు ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఈ పని చేశారో ఇక సర్పాన్ని, స్త్రీని, ఆదాముని, పురుషుని ముగ్గురిని కూడా దేవుడు శపించాడు. దేవుడేమో ఊరుకుల్లో, అక్కడ పనిష్మెంట్ జరిగింది, అయిపోయింది. ఇక వాళ్ళు ఆ రోజు చచ్చిపోవాలి భౌతికంగా, కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. అంటే దేవునితో ఉన్న సంబంధం కట్. అప్పటి వరకు దేవుడు వారితో ఫ్రెండ్షిప్ చేసేవాడు, స్నేహం చేసేవాడు, దేవునితో సహవాసం, దేవుడు వారితో సహవాసం చేసేవాడు. అది కోల్పోయాడు మానవుడు పాపం చేసి. బ్రతికాడు, శారీరకంగా మాత్రం బ్రతికాడు, 930 ఏళ్ళు బ్రతికాడు, కానీ దేవునితో సంబంధం తెగిపోయింది. ఎప్పుడు? పాపం చేసినప్పుడు. చూడండి 8వ వచనం. అయితే వారు ఎప్పుడైతే వారిద్దరు కన్నులు, 7వ వచనం నుంచి, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. వారు తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపాకులు తమకు కచ్చడములు చేసుకొని, చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునే స్థితి వచ్చింది. పాపం చేసినప్పుడే దాక్కుంటారు, అంతేనా? తప్పు చేసిన వాడే పారిపోతాడు, దొంగతనం చేసిన వాడే పారిపోతాడు, పాపం చేసిన వాడే దాక్కుంటాడు, పాపం చేసిన వాడే భయపడుతూ బ్రతుకుతాడు, తప్పు చేసిన వాళ్ళే భయపడుతూ బ్రతుకుతారు. అర్థమైందా? చూడండి, వెంటనే దేవుడు వచ్చే టైంకి, అంటే ప్రతిరోజు సాయంకాలం వారితో మాట్లాడడానికి ప్రభు వస్తాడట ఏదెను తోటకి. ఆదాముతో అవ్వతో సహవాసం దేవునికి. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాడు దేవుడు. అందుకని యేసుక్రీస్తు మరలా మన కొరకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తెగిపోయిన దేవునితో మనకున్న బంధాన్ని సిలువలో ఆయన మరణించి మరలా దేవునితో మనల్ని సమాధాన పరిచాడు. యేసు రక్తం వలన దూరస్తులుగా ఉన్న మనము, మునుపు దూరస్తులైన మనము ఈరోజు సమీపస్తులుగా అయిపోయాం. వింటున్నారమ్మా? మునుపు దూరస్తులు, యేసు రక్తము ద్వారా ఈరోజు దేవునితో మనం సమాధాన పడుతున్నాం. అందుకని మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి మనం మారు మనసు పొంది రక్షణ పొందాలి. దేవునితో సత్సంబంధము కలిగి సమాధాన పడి దేవుని పిల్లలుగా మరలా మనము జీవించాలి. దేవునితో ఉండే గొప్ప భాగ్యము మరలా ఆదాము కోల్పోయిన దాన్ని మరలా కడపటి ఆదాము యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరలా తిరిగి మనకి ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్.
అది మనం సంపాదించుకున్నాం. కనుక వారు చేసిన పాపము తప్పుదం వలన మానవ జాతి అంతటికీ పాపం సంక్రమించింది. ఎంత నష్టమో చూడండి. దేవుని మాట వినకుండా సాతాను మాట వింటే అంత నష్టం జరుగుతుంది. ఇప్పటికి కూడా దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మీరు దేవుని మాట వినకుండా దయ్య మాట వినండి. మీకు బైబిల్ ఉంది, బాప్తిసం ఉంది, చర్చికి వెళ్తారు, మీరు ప్రార్థన చేస్తారు, అన్ని ఉన్నా దేవుని మాటలు వినకుండా సాతాను మాటలు వింటూ ఉండండి. మీరు ఏంటమ్మా? సాతాను మాట వినండి. మీరు ఏం జరుగుతుందో చూడండి. దాని పర్యవసనం కుటుంబంలో వస్తూనే ఉంటుంది అన్నమాట. తప్పు చేసిన వెంటనే ఆ తప్పుకు దానికి రావాల్సిన ఫలాన్ని మనం పొందుకుంటూనే ఉంటాం. అందుకనే జాగ్రత్త పడాలి. వారిద్దరు తప్పు చేసి ఎంత పని చేశారంటే మానవ జాతి అంతటి కూడా పాపాన్ని, మరణాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ పాపాన్ని చేయకుండా ఆగుతున్నారా, దేవుని మాటే వింటున్నారా అంటే గ్యారెంటీ చెప్పలేము. సంఘంలో ఉండి కూడా సాతాను మాట విన్నారా? అననీయ సప్పిరాలు విన్నారా లేదా? అది అయితే దాని ఫలము తర్వాత వస్తుంది, జాగ్రత్త పడకపోతే. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు 11వ వచనంలో, అందుకని నీవు దిగంబరు అని తెలిపిన వాడెవడు? తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగిన. అందుకు ఆదాము, నాతో ఉంటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను నాకు ఇచ్చిందని, ఈ స్త్రీయే కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడుగు. ఆ స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడు యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లో భూజంతువులన్నిట్లో నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నువ్వు మన్ను తిందు అని, బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తిందు అని శపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాముని అడిగాడు, ఏంటయ్యా నేను తినొద్దని చెప్పానుగా పండు అంటే, అవును కానీ ఇదిగో నువ్వు నాకు ఇచ్చావుగా స్త్రీ, ఈమె నాకు ఇచ్చింది, ఈమె చేయబట్టి నేను తిన్నా, ఈమె ఇచ్చింది కనుక నేను తిన్నా అని ఆమె తప్పును, ఆదాం చేసిన తప్పును ఎవరి మీద నెడుతున్నాడు? మనిషి స్వభావం ఇది. మనం తప్పు చేసి కూడా తప్పించుకోవడానికి వేరే వాళ్ళ మీద నెడుతుంటాం. ఇది ఇప్పుడు రాలేదండి, ఆదాము నుంచే వచ్చింది. మన తప్పులు మనం యథార్థంగా ఒప్పుకోం. ఏ పొరపాటు చేసినా ఆ పొరపాటుని యథార్థంగా నేనే చేశాను, నేను తప్పు చేశానని ఒప్పుకోరు. ఏ మనిషి కూడా ఒప్పుకోరట. మనిషికున్న నైజం ఏంటంటే చేసిన తప్పు ఏదైనా సరే వెంటనే వేరే వాళ్ళకి నెడతారు. వాళ్ళు చేయబట్టి ఇట్లయింది, వాళ్ళు చేయబట్టే మా కుటుంబం ఇట్లయింది, వాళ్ళు చేయబట్టి నా జీవితం ఇట్లయింది, అతడు చేయబట్టి, ఆమె చేయబట్టి, ఇలాగ సాకులు చెప్పడం, ఒకరి మీద చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఏం చేయడం, ఇతరుల మీదకి నెట్టడం ఆదాము నుంచి వచ్చింది. అది ఆదాముని అడిగితే ఆదాము చెప్తాడు, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను అబ్బా అవునా, సరే ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఆ స్త్రీని అడుగుతున్నాడు దేవుడు. యెహోవా ఆ స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని ఆ స్త్రీని అడుగా. ఆ స్త్రీ ఆమె అంటుంది, అవ్వ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. బా, ఈమెమో పాము మీద నెడుతుంది, సర్పం మీద. ఆదామేమో అవ్వ మీద నెట్టాడు. అవ్వేమో ఇగో ఈ సర్పం వచ్చి మోసం మాటలు చెప్పింది నాకు, అందుకనే నేను తిన్నా, నన్ను మోసపుచ్చినందున నేను తింటినా నేను. చూసాను, మోసం చేసిన వాడికి మోసపోయిన వాడికి ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది. నేను చేయలేదు తప్పు, మనం చేయకపోయినా కొన్నిసార్లు వేరే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ తప్పుల్లో మనం పాలు వాళ్ళం అవుతాం. ఇద్దరికి సమానంగా ఉంటుంది శిక్ష. ఇతడు తప్పు చేయకపోయినా వానితో పోయాడు కనుక, వానితో తిరుగుతున్నాడు కనుక, వాడు తప్పు చేసినందున వీడిని కూడా స్టేషన్లో వేస్తారు. ఎందుకు? పక్కన ఉన్నందుకు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి. ఈరోజు నేను తప్పు చేయలేదు, ఇగో మా ఇంట్లో నా భర్త చేయబట్టే నేను ఇట్లా అయిపోయాను, నా భార్య చేయబట్టే ఇలా అయిపోయానని చెప్తారు. కొంతమంది పిల్లలు చేయబట్టే నేను ఇట్లా అయిపోయాను అంటారు. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, యథార్థంగా తప్పును ఒప్పుకోకుండా. వింటున్నారా? దేవుడు ముగ్గురికి శిక్షణ ఇచ్చాడు. ఫస్ట్ సర్పానికి చూడండి, సర్పముతో నువ్వు దీన్ని చేసినందున భూమి పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో శపించబడిన దానివై కడుపుతో ప్రాకుచును, బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అని చెప్పాడు. సర్పానికి దేవుడు శాపాన్ని పెట్టాడు. నీవు కడుపుతో ప్రాకుతావు. నువ్వు మోసపుచ్చావు కదా, స్త్రీని మోసపుచ్చావు, అబద్ధాలు చెప్పావు, తినకూడదని దాన్ని తినొచ్చు అని చెప్పావు.
మంచి చెప్పావు, అబద్ధాలు చెప్పావు కదా. చెడుని మంచిగా క్రియేట్ చేసి చెప్పడం ఇప్పుడు లోకంలో జరుగుతుందంత ఇదే ట్రెండ్. అక్కడ అబద్ధాన్ని నిజమని చెప్పడం, లేని దాన్ని ఉన్నట్టు చెప్పడం. జీవితం అంతా కూడా అబద్ధాలతో ఎందుకు కొనసాగుతుంది? భ్రమలో ఉండి ఊహలో ఊహించుకొని ప్రతి దాన్ని నిజమే నిజమే ఇది నిజమే అని సాతాను ఆ రోజు అవ్వముందు అంత నిజమే దేవుడు చెప్పాడా అని క్వశ్చన్ చేసి, లేదు లేదు మీరు గొప్పోళ్ళు అవుతారని దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు, మీరు తినండి అని చెప్పి ఈరోజు భ్రమపరిచి మాటలు సాతాను లోకంలో ఆ రోజు అవ్వతో చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తున్నాడు. అందుకనే చాలామంది ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. శపించాడు సర్పాన్ని, తర్వాత స్త్రీని కూడా శపించాడు. తెలుసా 16వ వచనంలో ఆయన స్త్రీతో, ప్రయాసమును నీ గర్భమును నేను వేదనను మిక్కిలి హెచ్చించదును, నేను వేదనతో పిల్లల్ని కందు, నీ భర్త నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏళ్ళని చెప్పాను. చెప్పండి, ప్రసవేదన పొరటి నొప్పులు ఎప్పుడు వచ్చాయి స్త్రీకి? అదొక శాపం. ఎంత భయంకరమైన వేదనతో నువ్వు పిల్లల్ని కంటావని శపించాడు దేవుడు. ఎందుకు? భర్త మాట వినలేదు, దేవుని మాట వినలేదు. అపరిచితుడు ఒకడు చెప్పగానే అని మాటలు వినేసి. స్త్రీలారా, అబద్ధాలు నమ్మకండి, అందరి మాటలు నమ్మకండి, వినకండి. జ్ఞానంతో దేవుని మాటలు విని మీ కుటుంబాలు కట్టుకోండి. అమ్మలారా వింటున్నారా? వాక్యాన్ని వినే స్త్రీలు ఎంతమంది? జ్ఞానం కలిగిన స్త్రీలు, జ్ఞానవంతురాలైన స్త్రీలు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యాన్ని విని దేవుని జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోండి. విశ్వాసులైన పిల్లలను సంపాదించుకోండి, విశ్వాసులైన భర్తలను సంపాదించుకోండి, విశ్వాసులైనటువంటి వారిని మీరు కలిగి ఉండండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే భూ సంబంధమైన కట్టడాల గురించి, ఇంటి గురించి కాదు. దేవుడి వాక్యం చెప్పింది అక్కడ. తన ఆత్మీయ జీవితం, తన కుటుంబం రక్షణ కొరకు, తన కుటుంబం అందరూ విశ్వాసములు ఎదగాలని, అందరూ రక్షించబడాలని, నాశనం నుండి తప్పించబడాలని ఒక ఆశతో కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడే స్త్రీ జ్ఞానవంతురాలైన స్త్రీలు. అవ్వ వెంటనే సాతాను మాట విని, సర్పం మాట విని చేయకూడని పని చేసింది. కుటుంబాన్ని కట్టిందా? లేదు. పాపాన్ని తీసుకొని వచ్చింది ఆమె చేసిన పని. కాబట్టి దేవుడు శపించాడు, ప్రసవేదనతో నువ్వు పిల్లల్ని కంటావు. ఆదాముతో 17వ వచనం అంటున్నాడు, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అది ముండ్ల తుప్పలు గచ్చపొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందు, ఏలయనగా నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. జాగ్రత్తగా గమనించాను. ఆదాము కూడా దేవుడు పనిష్మెంట్. వీరు చేసిన పని నిమిత్తము నేల కూడా శపించబడిందండి, భూమి. అప్పటి వరకు భూమి మీద ముండ్ల తుప్పలు గచ్చపొదలు ఈ కంపలేదు. ఒక పొలము, ఒక చేను కానీ మీరు ఒక 2 సంవత్సరాలు అందులో అడుగు పెట్టకుండా, దాన్ని దున్నకుండా, సేవం చేయకుండా అట్లా ఉంచండి, మంచి చెట్లు మొలుస్తాయా? ఏం మొలుస్తాయి? ఎందుకని? మంచి చెట్లు మొలవచ్చు కదా, ముళ్ళ కంపలు ఎందుకు మొలుస్తాయి? ఇక్కడ వాక్యం నెరవేరుతుంది తెలుసా? నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు. ఆదాము అవ్వలు చేసిన పాపము, సాతాను మాట విని చేసిన పాపమును బట్టి ఈ భూమి కూడా శపించబడింది. మరి అంత ఈజీగా మనం సాతాను మాట వినేస్తున్నాం. ఈరోజు దేవుని నమ్ముకొని కూడా దేవుని సాతాను మాటలు వినుకుంటూ కుటుంబాలు కట్టుకుంటే కుదురుతుందా? దేవుని మాట వినకుండా సాతాను మాట విని చేసి ఒకరు మాట ఒకరు విని, సాతాను మాట ఇద్దరు విని చేసిన పాపానికి అవ్వ శపించబడింది, సర్పము శపించబడింది, ఆదాము శపించబడ్డాడు. వీరిద్దరు చేసిన పనికి నేల శపించబడింది. ఈరోజు ఒక భూమిని చూడండి, ముళ్ళ కంప మొదలుస్తుంది. కాబట్టి దాన్ని సేద్యం చేయాలి, దాన్ని దున్నాలి, బాగు చేయాలి. చెమటోడ్చి నీవు ఆహారం తిందు బ్రతుకుతామని ఆదాముని దేవుడు శపించాడు. ఇదంతా ఎందుకు, ఎక్కడి నుండి వచ్చింది? అననీయ సఫీరాలు చేసిన పాపము సంఘానికి, ఆత్మీయ జీవితానికి, ముఖ్యంగా సంఘములో ఆత్మీయ స్థితికి భంగాన్ని కలిగించింది. సంఘంలో ఒక వ్యక్తి చనిపోతేనే సంఘం అంతా కూడా కలవరపడిపోతారు, భయపడిపోతారు. సంఘం విశ్వాసంలో దిగజారిపోతుంది. అయ్యో అంత మంచి ప్రార్థన పరుడు చనిపోయాడు, మంచి భక్తి పరుడు చనిపోయాడని సంఘానికి ఒక తీరని కొరత, లోటు, బాధ. అది కారణం ఏంటి? సాతాను ఆ పని చేస్తూ ఉంటాడు. మరి సాతాను మాట వినొచ్చా? వినకూడదు. అవ్వ ఆదాము వింటే
ఈ సృష్టిలో ఉన్న మానవ జాతికి పెద్ద భంగాన్ని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అంత డేంజర్ సాతాను. మరి ఈరోజు దేవుని పిల్లలు ఎవరి మాట వింటున్నారో? దేవుని మాట వింటున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? చదువుతున్నారా? దేవుని మాట ప్రకారం మీ జీవితాలు, కుటుంబాలు కట్టుకుంటున్నారా? లేకపోతే లోకస్తుల మాటలను బట్టి, లోకంలో ఉన్నటువంటి దాన్ని బట్టి మన కుటుంబాలు కట్టుకుంటే అవి ఉండవు. ఆత్మీయ జీవితం కట్టుకోలేము. ముఖ్యంగా ఒకవేళ ధనం ఉంటే, డబ్బు ఉంటే, తెలివి ఉంటే లోక సంబంధం మంచి బిల్డింగ్స్ కడతారేమో, కానీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేరు. విశ్వాసులైన కుటుంబాన్ని కట్టుకోలేరు డబ్బుతోటి. ఇది డబ్బు వలన వచ్చేది కాదు. దేవుని వాక్యాన్ని విని, దేవుని మాటకు లోబడి, దేవునికి విధేయత చూపి, ప్రార్థన పూర్వకంగా రక్షణ పొందినటువంటి బిడ్డలు సంపాదించుకొని కుటుంబంలో అందరూ రక్షణ పొందే విధంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విధంగా మనం ప్రయాసపడాలి. ఇది దేవునికి సంబంధించింది. హల్లెలూయా. దైవికమైన కుటుంబాన్ని కట్టండి. దేవుని కొరకు కుటుంబం అంతా రక్షణ పొందాలని మీరు ప్రార్థన చేయండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటో చెప్పనా? అవ్వ లేనివి కల్పించి చెప్పింది. మీకు తెలుసా? డైరెక్ట్ 3వ అధ్యాయం మనం చదివినప్పుడు సర్పము డైరెక్ట్ ఆదాం దగ్గరికి వచ్చిందా, అవ్వ దగ్గరికి వచ్చిందా? సర్పము అవ్వకాడికి వచ్చిందా, ఆదాం కాడికి వచ్చిందా? అవ్వకాడికి వచ్చింది. ఆదాం దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? ఆదాము దగ్గరికి వెళితే ఆదాము జవాబు ఇస్తాడు. ఏంటో తెలుసా? దేవుడు ఆదాముకు చెప్పాడు కనుక. దేవుడు చెప్పిన మాట ఆదాం చెప్తాడు, నోరు మోపిస్తాడు. సర్ప మాట వినడు ఆదాం. కనుక సాతానుకు తెలుసు. ఆదాం దగ్గరికి వెళ్ళలేదు, డైరెక్ట్ అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. సరే, అవ్వమ్మ దగ్గరికి వెళ్తే వర్కౌట్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే ఆదాము గారు అవ్వమ్మ మాట వింటాడు. ఎవరి మాట వినకపోయినా భార్య మాట వింటాడు భర్త. అది సీక్రెట్, సాతానుకు తెలుసు. బైబిల్లో కొన్ని సంఘటనలు ఇలాంటి జరిగాయి. సంసోన్ లాంటి బలాఢ్యులు కూడా దిలీల్ లాంటి స్త్రీల దగ్గర పడిపోయి మోసపోయి వారి యొక్క రహస్యాన్ని, దేవుని బలాన్ని కూడా చెప్పేశారు. సాతానికి ఏ రూట్లో రావాలో తెలుసు. నీ దగ్గరకు సాతాను నిన్ను ఎలా పడగొట్టాలో తెలుసు. సాతాను నిన్ను ఎలా మోసం చేయాలో సాతానికి తెలుసు. ఎవరి ద్వారా, ఎవరి నుండి, ఎవరి ద్వారా, ఏ సహవాసం ద్వారా నువ్వు పాపం చేస్తావు, ఏ వ్యక్తి ద్వారా నువ్వు పడిపోతావు, ఏ వ్యక్తి ద్వారా నిన్ను సాతాను కన్సల్ట్ అయితే నువ్వు సాతానికి చిక్కుతావు అని సాతానికి బాగా తెలుసు. తెలుసండి, వాడికున్న తెలివితేటలు ఎవరికి లేవు. దేవుని తర్వాత తెలివి కలిగినవాడు అంటే సాతానే. దేవుని తర్వాత నెక్స్ట్ అంతటి జ్ఞానం, తెలివి ఉన్నది సాతానికే. ఇట్స్ మామూలు అనుకుంటున్నారా? సాతాన్ అంటే ఒకప్పుడు దూత, లూసిఫర్ అంట, మహాదూత. ఆయన ఒక కెరూబు, దేవుని సమీపంలో ఉండి దేవుని ఆరాధించేవాడు. మరి ఆ రోజు పడిపోయి పాపం చేసి గర్వించినందున దేవుడు పడదోస్తాడు. ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చి, అవ్వ దగ్గరికి వచ్చి వాడు చేసిన పని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక రెండో విషయం మనం గమనిస్తే, అవ్వ చెప్పింది కానీ తెలియకుండానే, ఏం తెలియకున్నా తెలిసినట్టు చెప్తుంది. ఇది చాలా డేంజర్, పెద్ద ప్రమాదం ఇది. తెలుసా? దేవుడు ఆదాముకి చెప్పాడు కానీ అవ్వకి చెప్పలే. చెట్ల ఫలములు తినకూడదు, ఇదిగో మంచి చెట్ల ఫలములు తినొద్దు అని ఆదాముకి చెప్పాడు. అవ్వకి చెప్పాడా? నా మాటలు కాదు, బైబిల్లో చూడండి. అదే 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆమేన్. ఆదాముతో దేవుడు చెప్పాడు. ఆదాముతో చెప్పినాడు, అవ్వలేదు. అవ్వలేదు. అవ ఎప్పుడు వచ్చింది తెలుసా? కింద వచ్చింది, చదవండి. 21వ వచనం. 20:21. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టిన. ఆయనను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటికి మాంసముతో పూడ్చివేసి, తర్వాత యెహోవా ఆదాము నుండి, దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. 21, 22 వచనాల్లో అవ్వమ్మ వచ్చింది. దేవుడు ఆదాము చెప్పింది 15వ వచనంలో. దేవుడు చెప్పినప్పుడు అవ్వమ్మ లేదు. కానీ లేకపోయినా తెలిసినట్టు, ఏం తెలియకపోయినా తెలిసినట్టు సాతానికి దొరికేది. ఎందుకే చాలా మంది బలహీనత, అంటే నేను చెప్పేది ఏంటంటే, స్త్రీ ఒక్కటే తప్పు చేసిన అంటలేదు, పురుషుడు కూడా తప్పు చేశారు.
అదేదో చెప్తాను నెక్స్ట్. అవే తప్పు చేసింది అని స్త్రీని నిందించడం కాదు ఇక్కడ. అవ తప్పు చేసినా తెలిసిన వాడు చేయకూడదు కదా. ఆదాము కూడా తప్పు చేశాడు. దేవుడు చెప్పింది ఆదాముకి, అవ్వ కాదు. ఆదాముతో దేవుడు చెప్పినప్పుడు ఈ చెట్ల ఫలంలో తినొచ్చు, కానీ మంచి చెట్ల వృక్షఫలం ఒకటి ఉంది, అవి నువ్వు తినొద్దు, అవి తినొద్దునేమో నువ్వు నిశ్చయంగా చచ్చదు అని దేవుడు చెప్పాడు. ఆ విషయము అవ్వకు ఆదాము చెప్పాలి. చెప్పకపోవడం తప్పు. గతాన్ని, నిజాన్ని, దేవుని మాటను, భవిష్యత్తును, గడిచిన దినాల్లో జరిగిన సంఘటనలను భార్యతో చెప్పాలి భర్త. దేవుడు ఏం చెప్పాడో భార్యకు చెప్పాలి. పెళ్లి చేసుకున్నాడు కదా, పెళ్లి చేసుకోక ముందు, భార్య రాకముందు భర్తకు దేవునితో ఉన్న సంబంధం ఏంటో భార్యకు చెప్పాలి. తన గురించి చెప్పాలి, తన గతాన్ని చెప్పాలి, తన భవిష్యత్తు, తన దేవుడు ఏం చెప్పాడో చెప్పాలి. చెప్పకపోవడం ఆదాము తప్పు. చెప్పలేదు. చెప్పకపోవడంలో ఈమె ఓవర్ యాక్షన్ చేసింది. ఎందుకు తెలుసా? ఆమెకేం తెలియకపోయినా అంత తెలుసు అని చెప్తుంది. తినొద్దు, ముట్టొద్దు అని చెప్పాడు. అసలు ముట్టొద్దు అని చెప్పాడా? అసలు ఏమో చెప్పాడా? మళ్ళీ ఏం చెప్తుంది సాతానికి? చూడండి ఒకసారి 3వ అధ్యాయము మీరు చూడండి. అవ్వ సర్పంతో ఏం మాటలు మాట్లాడుతుందో మీరు చూడండి, ఒకసారి వినండి. 2-3 వచనాలు. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్టు వాటి తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పారని సర్పంతో చెప్పాను. ఓవర్ యాక్షన్ కాదా ఇది? దేవుడు ఏమో చెప్పాడా? తినకూడదని చెప్పాడు, ముట్టకూడదని చెప్పాడా? అసలు ఆ మాట చెప్పాడా? ముట్టకూడదని చెప్పాడా? లేదు. 15వ వచనం నుంచి మనం చదివాం, చెప్పలేదు. కానీ చూడండి ఎందుకు సాతానికి చిక్కిపోతారు. ఎమోషనల్స్. భర్త ఉండగానే భార్య చేసే ప్రవర్తన చూడండి, భర్త ఉండగానే భార్య యొక్క మాటలు చూడండి, భర్త పక్కన ఉండగానే భార్య పెత్తనం చూడండి, భర్త పక్కన ఉండగానే భార్య విధానం ఒకసారి చూడండి. అతి తెలివి కదా, జాగ్రత్త. అతి తెలివిగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా సాతానికి దొరికిపోతారు. దీన్ని అతికి తెలివి అంటారు. సాతాన్ దగ్గర పనికిరావు, దేవుని దగ్గర అసలే పనికిరావు. మన తెలివితేటలు సాతాను మనల్ని మోసం చేయడానికి, నష్టం చేయడానికి వాడుకుంటాడు. అవకాశం ఇచ్చేది మనమే. అననీయ సభ్యురాల గురించి నేర్చుకుంటున్నాం, కానీ ఎంతోమంది ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆదాము అవ్వలే చూడండి, మొత్తం కనిపించేసేస్తున్నారు. స్వచ్ఛమైన దేవుని మాటను మొత్తం కలుషితం చేసేసారు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని మాత్రమే మాట్లాడాలి. దేవుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించాలి. దేవుడు ఏం చెప్పాడో అది గుర్తుంచుకొని అదే చెప్పాలి. దాన్ని కలపొద్దు, చెరపొద్దు, తీసివేయద్దు, కలపొద్దు. మరి ఈరోజు దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు అమ్మో అన్ని కల్పిస్తారు. మొత్తం లేనిది తీసుకొచ్చి పెడతారు, ఉన్నది తీసేస్తారు. తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పానని సర్పం చెప్పి దొరికిపోయింది. ఇక్కడే జాలిగా వాడే అబద్ధికుడు అంటే పెద్ద అబద్ధికురాలు ఈమె. ఇక ఎలా అబద్ధాలు చెప్తుంది చూడండి. దేవుడు ముట్టకూడదని చెప్పాడట ఈమెను. మరి ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం? నిజాన్ని చెప్పలేదు ఆదాము, ఆయన చేసిన తప్పు. అవ్వతో ఖచ్చితంగా చెప్పాలి. ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు మనం తినవద్దు, తింటే చనిపోతాం, దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు అని భార్యకు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పలేదు. చెప్పకపోగా ఆమె చేసిన పని చూడండి, లేనివన్నీ కల్పించుకొని అబద్ధాలు చెప్పడం, తాను చేసిన తప్పు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఒక 4 ఫ్యామిలీలు మనం మాట్లాడుకున్నాం కదా. ఆదాము అవ్వ చేసిన తప్పుకి కారణం ఏంటంటే ఆదాము నిజాన్ని భార్యకి చెప్పలేదు, గతాన్ని భార్యకి చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాటని ఉన్నదున్నట్టు భార్యకి నేర్పలేదు. నేర్చుకునే భార్యలాగా ఉండాలి, అలా లేదు. ఆమె నేర్చుకునే విధానం లేదు. భర్త మీద పెత్తనం చేసేలాగా ఉంది, వచ్చిన వారందరితో డీల్ చేసేలాగా ఉంది. అది కాదండి. రెండో పొరపాటు ఆదాము చేసిన తప్పు ఇంకోటి ఏంటంటే, ఆమె పొరపాటు చేసిన దాన్ని ఖండించాల్సింది పోయి ఆమె తిని ఇవ్వగానే తను తినేశాడు. తినొద్దని దేవుడు చెప్పాడుగా,
సరే ఆమంటే తినకుండా మాట వినలేదు అనుకుందాం, మరి ఆదాము ఆగాలిగా, తినేశాడు. అది పాపం. అందుకని ఆదాము, లోతు, అహాబు, అననీయ వీలాంటి వారి భక్తుల జీవితాలు చూస్తున్నాం, కానీ వారి సరైన మాదిరి లేదు. పొరపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి. ఆదర్శవంతమైన భార్య భర్తలు కాదు. ఒకవేళ మన ఫ్యామిలీలు కూడా అలాగ మారిపోతాయా? సాతాను మారుస్తాడా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నామా? అలాంటి స్థితిలో ఉంటే అవకాశాలు ఉన్నాయి. దేవుని వైపు తిరగాలి. ఎక్కడ మిస్టేక్ చేసినా, భార్య కానీ భర్త కానీ పొరపాటు చేస్తున్నా పశ్చాత్తాపడాలి, దేవుని తట్టు తిరగాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. లోతు కూడా అదే చేశాడు. తాను చేసిన తన తప్పును సరి చేసుకోకుండా, తన జీవితంలో కుటుంబాన్ని, భార్యకు కూడా సరైన జీవితాన్ని నేర్పకుండా తన పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు లోతు చేసిన పని అది. అహాబు కూడా అదే చేశాడు. చేతగాని భర్త అహాబు, భార్య వెనకాల పరిగెత్తేవాడు. ఒక విధంగా చెప్పాలంటే భార్యకు లోబడ్డాడు, భయపడి బ్రతికాడు. అలా జీవించడం ద్వారా పెద్ద ద్రోహం చేశాడు. నీతిమంతుడైన ఒక వ్యక్తిని చంపించాడు. దురాశపరుడైపోయాడు. భార్య ద్వారా ఒక భార్య హంతకురాలు కావడానికి అతడు కారకుడయ్యాడు. భర్త చేతగానే అతను వల్ల చెడ్డ మాదిరి భార్య భర్తల జీవితాలు. అననీయ సప్పిరాలు కూడా తెలుసు. తప్పుకు కూడా ఇద్దరు ఏకీవించారు. మంచికి ఏకీవించాలి కదా. ఒక మంచి పని చేయడానికి ఇద్దరు ఏకీవించాలి. ఏక మనసు ఎక్కడ రావాలి? మంచి చేయడానికి రావాలి. కానీ అబద్ధం ఆడడానికి కూడా ఏకీవిస్తారా? అమ్మో. తప్పు చేయడానికి కూడా ఏకీవించడమే, ఒకరిని చంపడానికి ఏకీవించడమే, ఒకరి మీదకి యుద్ధానికి గొడవకు పోవడానికి కూడా ఏకీవించడమే. భార్య భర్తలు ఏకీవించి తప్పు చేస్తున్నారు. మాదిరి ఉన్నారా? లేరు. గమనించండి, ఆదాము చెప్పకపోవడం వలన అవ్వ అలాగైపోయింది. లోతు నేర్పకపోవడం వలన లోతు భార్య అలాగా చెడిపోయింది. అహాబు భయపడి పిరికివాడుగా ఉండడం వలన ఆమె అంత హంతకురాలుగా మారింది. అననీయ తప్పు కూడా ఏకీవించడం ద్వారా వారిద్దరు కూడా చనిపోయారు. కానీ యోబు అనే భక్తుడు ఉన్నాడు, ఆయన మాత్రం ఏకీవించలేదు, తిరస్కరించాడు. యోబు దేవుని దూషించరాదు. ఏం దేవుడయ్యా, ఏం చేశాడు మనకి అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు, దేవుని వలన మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని ఆమె నోరు మోయించాడు. అలాగుండాలి. కాబట్టి ఈరోజు అననీయ సప్పిరాల జీవితం నుంచి ఎన్నో ఫ్యామిలీలకు మనం రిలేటివ్గా తీసుకొని నేర్చుకుంటున్నాం. అయితే మనం ఒక గుడ్ ఫ్యామిలీగా, మంచి ఫ్యామిలీగా ఉండాలి. బలహీనతలు ఉండొచ్చు, పరిపూర్ణం ఎవరం కాము. కానీ మనం ఏం చేయాలంటే, ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు మన జీవితాలను సరి చేసుకొని మనం మంచి భార్యలుగా, మంచి భర్తలుగా, మంచి తల్లిదండ్రులుగా, మంచి సంఘస్థులుగా, మంచి విశ్వాసులుగా, మంచి కుటుంబాలుగా, మంచి ఫ్యామిలీలుగా, సంఘములో దేవునికి మహిమకరంగా, మరి సమాజంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం అననీయ సప్పిరాల జీవితంలో నుంచి. ఈరోజు మన జీవితాల్లో కూడా మరి ఒకవేళ ఎక్కడైనా ఏ వైపు నుంచి అయినా పొరపాట్లు ఉన్నట్టుంటే మనం సరి చేసుకుందాముగాక. ప్రార్థన చేద్దాం.